ఈ రోజు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అంటే ఇదంతా సర్పవాళ్ళు. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. కూలికి వెళ్తే 15 రూపాయల లాగా వచ్చేదండి మాకు. అది చేయలేక సబ్బులు అమ్ముకుందాం అన్న ఆలోచనతో ఇలాగా డోర్ టు డోర్ కూడా ఇచ్చేదండి. చాలా ఆర్థిక పరిస్థితులు మాకు బాగులేవన్నమాట. అప్పుల్లో ఇష్టమై అయినా కూడా నెలకి 300 ఇచ్చేవారు జీతం. చాలా అప్పులు అయిపోయాము, చాలా బాధపడిపోయి ఉండేవారు. అవి ఎలా తీర్చాలో కూడా మాకు తెలియదు. మా ఆయన ఈ జీవించడం ఎందుకు, ఏదో ఒకటి అయిపోతే నాకేమైనా ఇన్సూరెన్స్ డబ్బులు ఏమైనా వస్తాయేమో అని అతను నిరాశ పడిపోయేవారు అనమాట. అని మా ఆయన నేను అలాగా ఏదో చెప్తుండదని, భరోసా ఇచ్చేదాన్ని. అప్పులోళ్ళు అడుగుతూ ఉండేవారు, వాళ్ళ సమాధానం చెప్పలేకపోయేదాన్ని. అప్పులోళ్ళు వచ్చి తిండి ఏం తింటున్నారా మీరు, ఎలా దిగుతుందరా మీకు తిండి అనేసి అంటే దుఃఖం వచ్చేసి ఆ తిండి కూడా పక్కన పెట్టేసేదని. నాకు ఆరోగ్యం బాగాలేదన్నమాట. ఆరోగ్యం బాగాలంటే ఎందుకు ఆరోగ్యం బాగాలేదు, ఎండలోకి అలా వెళ్తున్నావు మరి ఏం చెయ్యాలి అంటే అప్పుడు మా అన్నయ్య అన్నారు, ఇలాగా నేచురల్ ఫుడ్లు ఉన్నాయి కదా మిల్లెట్స్ అనేవి, అలాంటిది ఏమైనా నువ్వు పెడితే బాగుంటదేమో చెల్లి, మనం లేని ఫుడ్ నలుగురికి అలవాటు చేస్తే బాగుంటది అనేసి మా అన్నయ్య అన్నారు. అప్పుడు దీనికి సపోర్టింగ్ మనకి ఎలాగా అనేసి మాట్లాడుకుంటే సర్పవాళ్ళు మీటింగ్ అయిందన్నమాట. మాకు ఆ మీటింగ్కి వెళ్ళాను. శ్రీరామ గ్రూప్ సభ్యురాలండి, షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను, మరి దానికి ఏం సాయం చేయండి అని మేడం గారిని అడిగాను. 1,00,000 రూపాయలు ఇప్పించారు. తర్వాత శ్రీనిధి నుంచి 1,00,000 ఇప్పించారు. బ్యాంక్ లింకేజ్ తూకం అవి ఉండాలి కాబట్టి దానికి 1,00,000 రూపాయలు దానికి ఇప్పించారు. అయితే 3 లక్షలు తీసుకున్నాను. 3 లక్షల నుంచి షాప్లోకి ఏటేటి అవసరాలు అవన్నీ మేము కొనుక్కున్నామండి. మొత్తం పెట్టుబడి 3 లక్షలు అయింది. సింహాచలం మిల్లెట్స్ నేచురల్ ఫుడ్ ఆగస్టు 15 రోజు మేము ఓపెన్ చేసాం. మిల్లెట్స్ ఆర్క్ నుంచి తీసుకొస్తాం. నేచురల్ గా అక్కడ వనమూలికలతో కొండని వాటర్తో తయారవుతాయనే ఆలోచనతో మంచిగా ఫుడ్ ఉండాలని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొస్తామండి. ఇది కొర్రలు, వాదలు, సామలు, సజ్జలు, అరికెలు, అద్దెకొర్రలు, రాగులు, చిన్న గంటలు మా దగ్గర ఉంటాయండి. పప్పు దినుసులు, బొబ్బర్లు, మినువులు, పెసలు, ఉలవలు, తర్వాత రాజ్మాలు, ఆ తేనె, అరకు తేనె, అరకు కాఫీ, తర్వాత రాగులతో తయారైన బిస్కెట్స్ అరకు నుంచి మేము రైతుల కాడ తీసుకుంటామండి. ఇక్కడ తెచ్చి మేము ప్యాకింగ్ చేసుకుంటాం. రోజుకి 10-15 ప్యాకెట్లు చేస్తూ ఉంటాం. పప్పు దినుసులు వేరేగా, మిల్లెట్స్ వేరేగా పెట్టుకుంటామండి. నలుగురు మా వాళ్ళే డోక్రా గ్రూప్ సభ్యులే వాళ్ళు. నేను ఉపాధి పొందింది కాకుండా వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తున్నానండి. ఇవన్నీ ప్యాక్ చేయడానికి మాకు 2-3 గంటలు పడుతుందండి. ఒక్కదానికి ఒక రేటు ఉంటుందండి. కేజీకి 70 నుంచి 150 వరకు ఉంటుంది. వస్తువు పెట్టి ఉంటుంది. ఇది కొత్తగా పెట్టాం కాబట్టి ఇక జనాలకు బాగా వెళ్ళాలంటే టైం పడుతుంది. అయితే మాకు మెయింటెనెన్స్కి ఇలా షాపద్దికి కొద్దిగా మిగులుతూ ఉంది. మాకు సొసైటీలో మంచి గుర్తింపు వచ్చిందన్నమాట. ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అంటే ఇదంతా సర్పవాళ్ళు. ఈ డోక్రా అన్నిదే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ రోజు డోక్రా అని పదం పలుకుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే. సీఎం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం. 25 ఏళ్ల వెలుగు సెర్ప్ ప్రయాణంలో వేలాది మహిళలు తమకంటూ ఒక గుర్తింపును నిర్మించుకున్నారు. ప్రతి కథ ఒక విజయం. ఇప్పుడు మీ వంతు. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. మీ విజయ కథను ఇవాళే ప్రారంభించండి.